నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. తాను మీలో ఒకరినేనని తనను మనస్ఫూర్తిగా ఆదరించాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. పెద్ద దోర్నాల్లోని శివసదనం అతిథి గృహంలో వైసీపీ మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గంటా వెంకటరమణారెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. తాటిపర్తి చంద్రశేఖర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కృష్ణారెడ్డి అన్న గారు, జానీ అన్న గారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి లక్షల మందికి తాగునీరు, 1000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మండల కేంద్రానికి తొలిసారిగా విచ్చేసిన నియోజకవర్గ నూతన సమన్వయకర్త తాటిపత్రి చంద్రశేఖర్ను నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నటరాజ్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మ పద్మజ, సర్పంచి చిత్తూరి హారిక, అమిరెడ్డి రామిరెడ్డి, షేక్ అబ్దుల్ మజీద్, ధర్మా నాయక్, జోగి వెంకట నారాయణ, సింగారెడ్డి పోలిరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, దర్శనం నాగయ్య, వెన్నా కాసిరెడ్డి, దుగ్గంపూడి వెంకటరెడ్డి, దూదేకుల కాసిం పీరా తదితరులు పాల్గొన్నారు. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆ మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఒక ఎరువులు గంటల కొద్ది ముసలి ప్రాయంలో వెళ్లి ఎండలో నిలబడి కేవలం ఎరువుల కోసం నిలబడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని లేరా మన గ్రామాలలో? విత్తనాల కోసం చనిపోయినటువంటి వాళ్ళు లేరా మన గ్రామాలలో? ఈ రోజు ఆ పరిస్థితి. మీ ఇంటి వద్దకి, మీ గడప వద్దకి పశువులకు ఏమన్నా ఇబ్బంది ఉంటే చూడడానికి డాక్టర్, పొలంలో వేసుకునేటటువంటి పంటకు సంబంధించిన విత్తనాల గురించి చెప్పడానికి ఒక నిపుణుడు, అలాగే మన భూములు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎన్నో సంవత్సరాల నుంచి వారి హక్కు కలిగి రిజిస్ట్రేషన్లు లేక వారి బిడ్డల ఉద్యోగాల కోసమో లేదా విద్యా అభ్యాసం కోసమో వారు ఏదైనా లోన్ పెట్టుకోవాలంటే వాళ్ళకి హక్కులు ఉండేవి కాదు. వాస్తవా కాదా? ఇవాళ ఆ భూముల మీద హక్కులు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి మహాగణుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇన్ని గొప్ప కార్యక్రమాలను చేస్తుంటే ఒక జెరాక్స్ తీసుకునే దగ్గర నుంచి పథకాన్ని మీ ఇంటి వద్దకు వచ్చి మీ డోరు కట్టి మిమ్మల్ని నిలబెట్టకుండా కూర్చోబెట్టి వారు నిలబడి మీకు పథకాలు ఇస్తున్నటువంటి సైన్యం వాలంటీర్లు కాదా అని అడుగుతున్నాం. అలాంటి వాలంటీర్ల మీద విషయం చెబుతారు, వ్యవసాయానికి ఇస్తున్నటువంటి వ్యవస్థలపై విషయం చెబుతారు, విద్యా వ్యవస్థ ఎన్ని మార్పులండి. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 2799 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3921 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 2799 మంది పరీక్ష రాశారు. ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన సంబంధిత అధికారులకు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ రామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలో దోపిడీ రహిత సమానత్వ సమాజాన్ని మొట్టమొదట రష్యాలో స్థాపించిన లెనిన్ శతవర్ధంతి కార్యక్రమం సుందరయ్య భవన్లో జరిగింది. సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మా పార్టీ జిల్లా మన కర్తవ్యాలు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నారు ప్రజాశక్తి 1917లో రష్యాలో సోషలిస్ట్ విప్లవం జయప్రదమైన అనంతరం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావాలు వెల్లివిరిశాయని పోనాటి ఆంజనేయులు అన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండని మార్క్స్ ఎంగిల్స్ చూపిన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆసరా చేసుకుని ప్రపంచంలో మొట్టమొదటిగా దోపిడీ రహిత సమాజాన్ని రష్యాలో లెనిన్ స్థాపించారని తెలిపారు. లెనిన్ వర్ధంతి కార్యక్రమాలు 1 సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, జిల్లాలో కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లెనిన్ రచనలు క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కంకనాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ప్రజాశక్తి మేనేజర్ ఎంఎల్వి ప్రసాదరావు, బ్యూరో ఇన్ఛార్జ్ ఎస్వి బ్రహ్మం, సిపిఎం నాయకులు జి రమేష్, జి శ్రీనివాసులు, బి రఘురాం, కె రమాదేవి, పి రజని, డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. లెనిన్ను ప్రపంచ చరిత్రనే ఒక మలుపు తిప్పిన మహా వ్యక్తి. మార్క్సిజం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రపంచంలో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడిదారీ సిద్ధాంతం, అది దోపిడీని బలపరిచి సంపద మొత్తం ఒక దరి పోగేసుకోవడానికి వీలైనటువంటి ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రపంచం అంతా పైచేయిగా ఉందో అమలు జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా శ్రామిక వర్గం, రైతు, కార్మిక వర్గాల యొక్క సిద్ధాంతం, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా రష్యాలో దాన్ని అప్లై చేసి విప్లవాన్ని జయప్రదం చేసి శ్రామిక వర్గ నాయకత్వంలో ఒక రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక మహానేత లెనిన్ గారి వర్ధంతి. ఈ సందర్భంగా మన ప్రకాశం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసేది, 2 విధానాలు ఉన్నాయి. ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా. దోపిడీ వర్గ సిద్ధాంతాలను బలపరిచే పార్టీలు ఎక్కువ ఉండొచ్చు, కానీ శ్రామిక వర్గాన్ని నిరంతరం పీల్చిపిప్పు చేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు. దాని వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని లెనిన్ విధానాలని, లెనిన్ ద్వారా వచ్చినటువంటి శ్రామిక వర్గ విముక్తి పోరాటాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు నివాళి సందర్భంగా ప్రకాశం జిల్లాలో మేము కంకణం తీసుకున్నాం, నివాళులు అర్పించాం. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బ్రిటన్లో స్వల్ప విరామం. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఒంగోలులో దేవాలయాల్లో పరిశుభ్రత చేపట్టారు. ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ఇన్ఛార్జి తీగల సత్యవతి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని రామాలయాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు శేషమ్మ, కుమారి, పద్మావతి, రమ, రాణి పాల్గొన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మా రామయ్య కనపడద్ది, అందరూ కనపడి మీరే రండి కనపడి. జై శ్రీరామ, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రోషాగ్ని సినిమాను పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాత సూర్య అన్నారు. అద్దంకిలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. 7 ఏళ్ల కిందట తాను హీరోగా తీసిన సినిమాను ఇప్పటికే 2 పర్యాయాలు అద్దంకిలోని సినిమా థియేటర్లో బెనిఫిట్ షోగా ప్రదర్శించినట్లు చెప్పారు.
సినిమా చూసిన వారి నుంచి స్పందన వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల చెంతకు విడుదల చేస్తున్నామన్నారు. నిర్మాత, దర్శకుడితో పాటు ఫైట్ మాస్టర్స్గా, చిత్ర పంపిణీదారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సంగీత దర్శకుడు సూర్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రోషాగ్ని అనే కన్నడ సినిమా సక్సెస్ కొట్టింది. అక్కడ అదే సంతోషంతో దాన్ని రీమేక్ చేసి తెలుగులో డబ్బింగ్ చేశానన్న. ఎక్కడ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ రిలీజ్ చేయలేదు. ఫస్ట్ టైం నా ఊరు, నా మండలం, నా వాళ్ళ ముందు రిలీజ్ చేసి ఇక్కడ గెలిస్తే తెలుగు రాష్ట్రాలు రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ రిలీజ్ చేశానన్న. బెనిఫిట్ షోలు వేశాను. సక్సెస్ఫుల్గా ఆడింది. ఒప్పుకున్నారు, బ్రహ్మరథం పట్టారు, బాగుందన్నారు. ఈ సినిమా చూసింది ఒక 700 మంది అయితే అదే 700 మంది 1,00,000 మందికి ప్రచారం చేశారన్న. అదే సంతోషంతో మళ్ళీ రేపు పొద్దున్న నుంచి సినిమా 9 గంటలకి ప్రారంభమవుతుందన్న. మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో రోషాగ్ని సినిమా పేరు రోషాగ్ని అన్న. సక్సెస్ఫుల్గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి ముందుకి వెళుతున్నానన్న. దానికి కారణం మన అద్దంకి ప్రజలు, మన అద్దంకి స్నేహితులు అందరూ ప్రోత్సహిస్తున్నారు. సినిమా బాగుందని చెప్పారు, బ్రహ్మరథం పట్టారు. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పెరిగి పెద్దయిన తరువాత ఎవరికి వారు తమ రంగంలో పేదలు, మహిళలు, వృద్ధులకు తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ పూర్వ జాతీయ అధ్యక్షులు రాధా రమణగుప్తా జన్యం అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సేవా దృక్పథంతో ఎదిగేలా కృషి చేయాలన్నారు. ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు అధ్యక్షులు పబ్బిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో జరిగిన డాక్టర్ గురుసాయి కౌశిక్ జన్మదినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో పలువురు మహిళలకు నిత్యావసర వస్తువులు, చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పబ్బిశెట్టి శ్రీనివాసరావు, దనిశెట్టి రామునాయుడు, నేరెళ్ల శ్రీనివాసరావు, సోము సుబ్బారావు, పొట్టి వీర రాఘవరావు, డాక్టర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. 2018 సంవత్సరం నుంచి ప్రారంభించి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. వాటిలో భాగంగా ఈ సంవత్సరం 13 మందికి పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మన ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీరరావు గారి కుమారుడు ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీరరాఘవరావు గారి అబ్బాయి డాక్టర్ గురుసాయి కౌశిక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎప్పుడైనా మన పిల్లలకి చిన్ననాటి నుంచే సేవా కార్యక్రమాన్ని అలవాటు చేస్తే వారు భవిష్యత్తులో వారు చేసే రంగంలో కూడా వారు పేదలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వారి సేవా భావంతో ఉండి మరింత మన సేవా నిరతిని వాళ్ళు నిరూపించుకుంటారు. వారి తండ్రి గారి లాగా అబ్బాయి కూడా భవిష్యత్తులో తన రంగంలో, ఎందుకంటే తన డాక్టర్, రేపు కాబోయేది పీజీ చేస్తున్నారు. ఫోటో ఓకేనా? వేలాది పసిబిడ్డలను హత్య చేస్తూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న జాతి నిర్మూలన యుద్ధాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ జన సాహితీ, ఓపీడీఆర్ ప్రజాతంత్ర మేధావుల వేదిక ఒంగోలులో ప్రదర్శన నిర్వహించాయి.
అమెరికా సామ్రాజ్యవాదం అండతో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దుర్మార్గాన్ని ఖండిస్తూ పాలస్తీనా ప్రజల పోరాటానికి మద్దతునిస్తూ సాగిన ఈ ప్రదర్శన ఒంగోలు ఈమనపాలెం నుండి చర్చి సెంటర్, కలెక్టరేట్, నెల్లూరు బస్టాండ్ మీదుగా ప్రకాశం భవనం వద్ద ముగిసింది. ప్రదర్శనకు జన సాహితీ నాయకులు డాక్టర్ జీవి కృష్ణయ్య, డాక్టర్ శాంతికుమార్, డివి ఓపీడీఆర్ నాయకులు పి సుబ్బారావు, ప్రజాతంత్ర మేధావుల వేదిక నాయకులు కారుమంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులను ఖండించండి. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులను ఖండించండి. గాజా ప్రజలకు మద్దతుగా నిలబడతాం. గాజా ప్రజలకు మద్దతుగా. గత కొన్ని రోజులుగా పాలస్తీనా ప్రజానీకం మీద, ముఖ్యంగా గాజా ప్రాంతం మీద, పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి అమానుష దాడి, పసిపిల్లల యొక్క మారణ హోమం ఇజ్రాయెల్ కొనసాగిస్తూ ఉన్నది. సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి పాలస్తీనా విమోచన పోరాటాలలో భాగంగా ఈ రోజున ఎంతోమంది బాలలు, మహిళలు, పాఠశాలలు, విద్యాలయాల మీద ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు నిర్వహిస్తుంది. ఈ దాడుల్ని ఆ ప్రాంతాల నుంచి పాలస్తీనా ప్రజల్ని, ముఖ్యంగా గాజా ప్రాంతం నుంచి ఆ ప్రజల్ని దూరం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలని, సముద్ర నిక్షేపాలని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి భాగంగా ఇజ్రాయెల్ అమానుషంగా ప్రవర్తిస్తున్నది. దీనికి ఒకప్పటి భారత ప్రభుత్వం మద్దతు తెలిపింది. పాలస్తీనాని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుందని చెప్పేసి ఆనాడు ప్రకటించారు. కానీ ఈనాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వత్తాసు పలుకుతూ ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తున్నటువంటి, ఇజ్రాయెల్ యొక్క దాడుల్ని అనుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా, వాళ్ళ పోరాటానికి మద్దతుగా దేశాల్లో నిరసన కార్యక్రమాలు సంఘీభావంగా ప్రకటిస్తున్నారు. మేము కూడా జనసాహితీ, ఓపీడీఆర్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, అలాగే మేధావుల వేదిక తరపున ఈ దాడులను ఖండిస్తూ గాజా ప్రాంతాల నుంచి తక్షణమే ఇజ్రాయెల్ సైన్యాలను విరమించుకోవాలని, పాలస్తీనా ప్రజల విముక్తి పోరాటం వర్ధిల్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సంఘీభావంగా ఈ ప్రదర్శన ఒంగోలులో నిర్వహిస్తున్నాం. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఒక కుదిపినటువంటి ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా అనే మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ అనేటువంటిది ఇది ఆధిపత్యానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి అసలు ఆదివాసులకు అంటే మూల పురుషులకు జరుగుతున్నటువంటి ఒక యుద్ధంగా మనం దాన్ని గమనించాలా. ఒకరేమో సామ్రాజ్యవాద అనుకూల ధోరణి విస్తరణ కోసం ఒకరు పోరాడుతూ ఉంటే వాళ్ళ ఉనికి కోసం పాలస్తీనులు పోరాడుతూ ఉన్నారు. ఇవాళ మనకు మొత్తంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక దేశాల్లో అమెరికా యొక్క దాడుల యొక్క పరంపరలో భాగమే ఈ పాలస్తీనా దాడి అనేది మనము గమనించాలా. ముఖ్యంగా ఎక్కడైతే వాళ్ళు చిచ్చు పెట్టాలనుకుంటారో అక్కడ ముందర ఏదైనా కుక్కను చంపాలనుకుంటే పిచ్చి కుక్క అనేటువంటి ముద్ర వేసినట్లే ఈవేళ పాలస్తీనా మీద ఒక నింద మోపి ఈ అమెరికాకు సంబంధించిన వాళ్ళైతేనేమి, దానికి సంబంధించి ఒత్తాస పలుకుతుంటే ఇజ్రాయిల్ వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ఇది చాలా అన్యాయమైనది, దుర్మార్గం. దర్శిలో అంగన్వాడీలో నిర్వహించిన రాస్తారోకో సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. 40 రోజులుగా చేస్తున్న అంగన్వాడీల సమ్మెకు సిఐటియు, ఏఐటియుసి, ప్రజా సంఘాలు, దళిత, బీసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించిపోవడంతో పోలీసులు నాయకులను అరెస్టు చేసే ప్రయత్నం చేయగా అంగన్వాడీలు అడ్డుపడి వాదనకు దిగారు. రాస్తారోకోలో ప్రజా సంఘాల నాయకులు తాండవ రంగారావు, జై కోటేశ్వరరావు, కోటంశెట్టి హనుమంతరావు, ఆర్ కరుణానిధి, గన్నిపూడి, అన్నవరపు వెంకటేశ్వరరావులు, ఉప్పుటూరి నాగరాజు, ఉప్పు నారాయణ, సందు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు కాబట్టి పెట్టా నీ ఇంటి దగ్గర పెట్టా తమ్ముడు, రోడ్డు కాబట్టి పెట్టా నీ ఇంటి దగ్గర పెట్టా. ఆగుతాయా ఏమన్నారు? నీ వయసు 3 కిలోమీటర్లు ఏం చేస్తావు? 3 కిలోమీటర్లు ఏం చేస్తావు? సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి జన్మదినం సందర్భంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. మహిళలు పొంగళ్లు పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆకు పూజలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. నూతనంగా వాహనాలు కొనుగోలు చేసిన భక్తులు స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దశమి మృగశిర నక్షత్రం శనివారం చాలా విశేషమైన పర్వదివసము. మృగశిర నక్షత్రం ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన నక్షత్రం మృగశిర నక్షత్రం. అలాగే ఆంజనేయ స్వామి గారి ప్రీతికరమైన శనివారం దశమి స్వామివారి పుట్టిన తిథి. శనివారం కూడా పుట్టిన వారం. మృగశిర నక్షత్రం హనుమంతుడిలో పంచపాండవులు మృగశిర నక్షత్రం హనుమంతుడిని చేసి వారి కక్షా తొలగించుకుంటున్న హనుమంతుడి మహాత్యం ఉన్నది. ఇటువంటి పర్వదివసం రోజున ఈ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు. అద్దంకి భవానీ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మోటార్ సైకిల్ కాలిపోయిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తమ్మవరం గ్రామానికి చెందిన వెంకట్రావు కొన్ని రోజుల కిందట కొత్త బైక్ కొనుగోలు చేశారు. అద్దంకిలో సర్వీస్ చేయించుకొని తిరిగి స్వగ్రామం వెళ్లే క్రమంలో భవానీ సెంటర్కు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో మోటార్ సైకిల్ పూర్తిగా కాలిపోయింది. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్గీకరణ కోసం పార్లమెంటు కమిటీని నియమించడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జనరాజుపల్లి ఆంజనేయులు మాదిగా అన్నారు. నగరంలో అంబేద్కర్ భవనంలో మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం మందకృష్ణ నాయకత్వంలో పోరాటం చేసి అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు. అయితే సుప్రీంకోర్టుకు కేసు వెళ్లడం వల్ల వర్గీకరణ సాధించినప్పటికీ రిజర్వేషన్ల అమలు జరగలేదని, వారి ద్వారా ఎంతో మంది మాదిగ ఉపకులాలు నష్టపోయారన్నారు. గత సంవత్సరం హైదరాబాద్లో జరిగిన ఎంఆర్పీఎస్ విశ్వరూప మహాసభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని మాదిగల ఉపకులాలకు న్యాయం జరిగేటట్టు చూస్తామని ప్రకటన చేసి కమిటీ వేశారన్నారు. కమిటీ నివేదికను త్వరగా తయారు చేసి పార్లమెంటుకు సమర్పించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయాన్ని మరి గమనిస్తూ ఉన్నాం. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపు నుంచి ప్రధానమంత్రి గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కృష్ణమాది గారి పక్షాన. ఈరోజు 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. త్వరగా ఈ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధ సాధించడానికి ఎంత వీలైతే అంత త్వరగా మరి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించి మాదిగ ఉపకులాలకు అంబేద్కర్ గారు సాధించినటువంటి రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలని మరి ఇస్తుందని చెప్పేసి కూడా ఆ విధంగా మాకు సామాజిక న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు అన్ని వర్గాలు సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలు అందరూ కూడా ఈరోజు మాదిగ ఉద్యమానికి మందా కృష్ణ మాదిగ గారు 3 దశాబ్దాలుగా నడుపుతున్నటువంటి ఉద్యమానికి ఈరోజు అన్ని వర్గాలు మద్దతునిచ్చి ఇప్పటికీ మరి నిరంతరం పోరాటం జరుగుతున్న విషయంలో సహాయ సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వేటపాలెం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఇన్ఛార్జి కాజా ఉమా సూపర్వైజర్లు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం వసంతరావు ఖండించారు. కార్యాలయం సమయం అయిపోయిన తర్వాత చట్టవిరుద్ధంగా కొంతమంది చేత పనులు చేయిస్తూ అంగన్వాడీల సమ్మెకు విఘాతం కలిగిస్తున్నారని, దీన్ని సిఐటియు ఖండిస్తుందన్నారు. రాత్రి వేళ ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపి నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు బల్లమ్మ, బ్యూల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎందుకున్నారు కాబట్టి చట్టవిరుద్ధంగా ఇక్కడ ఉన్న సిడిపిఓ మిగతా అధికారులు చట్టవిరుద్ధంగా చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మాకు సివిల్ రైట్స్ ఉన్నాయి.
మా రైట్స్ ప్రకారంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 గంటల వరకే ఆఫీసు. మరి అలాంటిది ఇన్ని గంటలైనా సరే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ని మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టవిరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు అధికారులు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ వర్కర్స్ని హెల్పర్స్ని భయభ్రాంతులకు గురి చేసి దొంగచాటుగా పిలిపించుకొని సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు, సిడిపిఓ గారు, సూపర్వైజర్లు పూనుకుంటున్నారు. ఇది చాలా తీవ్రంగా పోతుంది ఇక్కడ ఉద్యమం. ఉదయం నుంచి మేము శాంతియుతంగా 5 గంటల వరకు మా నిరసన కార్యక్రమం తెలియజేసుకొని వెళ్ళాం. అదే పద్ధతుల్లో మీరు కూడా వ్యవహరించాలి. ఇక్కడ నుంచి ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత, చీకటి పడ్డ తర్వాత వచ్చి ఇక్కడ ఆఫీసులో ఇన్ని సంవత్సరాల మించి ఎక్కడైనా ఉందా అసలు మీరు ఈ టైం పని చేయటం అనేది? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంతటితో కనుక ఇక్కడ ఉన్న అధికారులు పులి స్టాప్ పెట్టకపోతే. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ధనం సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ గుణం సంపాదించడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే మంచి మార్గం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. మరో బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.